యెస్. 'సలార్' సినిమాకి కౌంట్‌డౌన్ అనేది మొదలైపోయింది. ఆల్రెడీ 1 వీక్ నుంచి కూడా ఈ సినిమాకి విడుదలకు 1 వీక్ ఉందని అనంగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ను చాలా హై లెవెల్‌లో వాళ్ళందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. 'సలార్' సినిమాకి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూ, ఒక కామన్ ఇంటర్వ్యూని కూడా రాజమౌళితో చిత్రీకరించడం జరిగింది. సో, దాని తర్వాత 'సలార్' ఫస్ట్ టికెట్‌ను రాజమౌళియే కొనుగోలు చేశారు అని చెప్పే వార్తను కూడా దానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కూడా దాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది. అయితే ఆల్రెడీ బుక్ మై షోలో దీనికి సంబంధించిన 'సలార్'కి సంబంధించిన బుకింగ్‌ను ఓపెన్ చేసినట్టుగా కూడా ఒక హింట్ అయితే ఆల్రెడీ అభిమానులకు ఇవ్వటం జరిగింది. అలా ఇచ్చారో లేదో ఒక్కసారిగా 1,000,000 ఇంట్రెస్ట్‌లు అనేవి 'సలార్'కు ఏర్పడటం అనేది చాలా హాట్ టాపిక్ అయింది. అంటే ఈ సినిమా కోసం ఆడియన్స్, ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారు అనేది, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదనేది మనం స్వతహాగానే ఎలాంటి ఒక బుక్ మై షోను ప్రాతిపదికన చేసుకొని మనం చెప్పుకోవచ్చు. అయితే 'సలార్' సినిమాకు సంబంధించి విడుదలకు దగ్గర పడే కొద్దీ ఇప్పటివరకు ఉన్న మిక్స్డ్ టాక్ అంతా కూడా ఒక్కసారిగా పాజిటివ్ టాక్ వైపు టర్న్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే 'సలార్' సినిమాకు సంబంధించిన సెన్సార్ అనేది ముగిసిందో, సినిమా చూసిన ఆ సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమా చాలా బాగుంది, నిజానికి 'కేజీఎఫ్' కంటే బాగుంటుంది ఈ సినిమా అని చెప్పేసి చిత్ర యూనిట్ సభ్యులు చెప్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కూడా 'కేజీఎఫ్' సెట్స్‌లో ఈ సినిమాను తీశారా అని చెప్పేసి వచ్చిన వార్తలను కూడా ఖండించడం జరిగింది. ఈ 'సలార్' కోసమే ప్రత్యేకంగా 100 ఎకరాల్లో తాము సెట్స్ వేసాము అని చెప్పేసి, ఇది చాలా హైలైట్‌గా ఉంటుంది, అంతా కూడా ఒరిజినల్ సెట్స్ వేసి, అంతకుముందు సినిమాలు కొంచెం అంటే ఒక డార్క్ థీమ్ ఉన్నప్పటికీ 'కేజీఎఫ్'తో కంపేర్ చేస్తున్నారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చాలా డిఫరెంట్‌గా 'సలార్' సినిమా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే భువన్ గౌడ చెప్పడం జరిగింది. అయితే సినిమాను చూసిన తర్వాత సెన్సార్ సభ్యుల అభిప్రాయం కూడా, ఇందులో 'కేజీఎఫ్'ను మించిన ఎమోషన్స్ అనేవి 'సలార్' సినిమాలో ఎక్కువగా డీల్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం. ఒక్కసారిగా ఏంటంటే పాజిటివ్ వైపు 'సలార్' సినిమాకు సంబంధించిన ఆ టర్న్ అంతా కూడా జరిగిపోవడం జరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించి నిదానంగా ప్రభాసు, అలాగే పృథ్వీరాజ్ కుమార్ వీళ్ళందరూ కూడా ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలు అనేది ఇవ్వటం, సినిమాకు సంబంధించిన వాటిలన్నిటిని కూడా షేర్ చేసుకోవటం, సినిమా చేసేటప్పుడు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. ఇక ప్రభాస్ కూడా తన 21 ఏళ్ల కెరీర్లో ప్రశాంత్ నీల్ లాంటి ఒక దర్శకుడిని చూడలేదు, సినిమా చేసే దర్శకుడి కంటే కూడా పర్సనల్గా అతనితో మాట్లాడేందుకు తను ఎక్కువగా ఇష్టపడతాను, అంత తన యొక్క అదేంటంటే ప్రశాంత్ నీల్ యొక్క ఆ స్నేహం అనేది తనకు ఎంతో నచ్చింది అని చెప్పేసి కూడా మాట్లాడటం అనేది ఇక్కడ మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. అయితే రాజమౌళి లాంటి ఒక దర్శకుడితో ప్రభాస్ తన కెరీర్లో అద్భుతమైన సినిమాలు తీశారు. ఈరోజు పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ ఉన్నాడు అంటే దాని వెనక రాజమౌళియే కారణం. బట్ రాజమౌళి కంటే కూడా తనకి ప్రశాంత్ నీల్ యొక్క అదే ఎక్కువ ఇష్టం, ఆ స్నేహం ఎక్కువగా ఇష్టం పడుతున్నాను అని చెప్పేసి తను మాట్లాడటం అనేది మళ్ళీ ఇది ఒక డిస్కషన్ అయినప్పటికీ కూడా 'సలార్' సినిమా కోసం తాను ఎంత కష్టపడింది, ఏ విధంగా ప్రశాంత్ నీల్ తను డిస్కస్ చేసుకుని, పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్గా నిలవపోతున్నాయి కాబట్టి దాన్ని తాము ఎక్కువగా దాని గురించి ఎక్కువ వర్క్ చేయడం జరిగింది, దాని గురించి ఎక్కువ ఎమోషన్ సన్నివేశాలు చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాక్టీస్ అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది, బెటర్గా ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఎక్కువ డిస్కషన్ చేసామని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం అనేది. సో, ఓవరాల్గా ఏంటంటే కేవలం యాక్షను, ఎలివేషను 'కేజీఎఫ్' తరహాలోనే కాకుండా ఈసారి ఎక్కువ ఎమోషన్స్కు ఇంపార్టెన్స్ ఇచ్చాము అని చెప్పేసే ప్రయత్నం తొలించి కూడా ఆడియన్స్ని కానీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసే ప్రయత్నం అటు ప్రభాస్ కానీ ఇటు పృథ్వీరాజ్ కుమార్ కూడా తను ఈ సినిమా చేసేటప్పుడు ప్రభాస్తో ఉన్న రిలేషన్కి సంబంధించి పర్టికులర్గా తమ పాత్రలను డిజైన్ చేసిన విధానం అనేది ఫస్ట్ పార్ట్ వరకు ఒక రకంగా ఉంటుంది, సెకండ్ పార్ట్కు లీడ్ అనేది చాలా అద్భుతంగా కుదిరింది ఈ సినిమాకు అని చెప్పేసి కూడా ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా ముందు నుంచి హైప్ను పెంచే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇక పొటెన్షియల్ ఈ సినిమా ఎప్పటి నుంచో కూడా ప్రభాస్ 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కొట్టలేదు, రాజమౌళి ఉంటేనే ప్రభాస్ ఆ రేంజ్ విజయాలను అందుకుంటాడు అని చెప్పి ఒక ప్రచారం అనేది ఎప్పుడు జరుగుతుంది. అందరూ కొత్త దర్శకులకి ఆయన అవకాశాలు ఇవ్వడం జరిగింది. బాలీవుడ్ సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రభాస్ 'బాహుబలిని' మించిన సినిమా మిగతా దర్శకులతో చేయలేరు, అది ఆయన వల్ల కాదు అని చెప్పేసి ప్రభాస్ను కరెక్ట్గా చూపించి ఆ విజయాన్ని అందుకున్నది రాజమౌళి మాత్రమే. కాబట్టి ఎప్పటివరకు వాళ్ళందరూ ఈ రకమైన ప్రచారం రాజమౌళి లేకపోతే ప్రభాస్కు సక్సెస్ రాదు అనే ధోరణిలో సాగుతూ వచ్చింది. బట్ వాటన్నిటిని కూడా అలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రశాంత్ నీల్ ప్రభాస్కు మరొక 1000 కోట్ల సినిమా ఇవ్వబోతున్నాడు ఈ సినిమాతో అని చెప్పి ఒక ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. దానికి తగ్గట్టుగానే అభిమానుల యొక్క అంచనాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కూడా చిత్ర యూనిట్ చెప్పిన విషయాలను బట్టి నిదానంగా ప్రభాస్ అభిమానుల్లో కూడా అవి పెరుగుతూ వచ్చాయి. ఇక టికెట్ రేట్లకు సంబంధించి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఈ సినిమాకు సంబంధించిన
డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఎక్కడైతే మైత్రి మూవీస్ చేస్తూ ఉన్నారు అక్కడ హంబోలే ఫిలిమ్స్ నేరుగా యూవీ క్రియేషన్స్ వాళ్ళ సహకారంతో ఏపీ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకునేందుకు వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్న క్రమంలో ఇక్కడ తెలంగాణ వరకు వస్తే మనం RRR సినిమాకి సంబంధించిన హైక్నే మళ్ళీ ఈ సినిమాకు కూడా చూడబోతున్నాం అని చెప్పేసి ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ₹100 వరకు కూడా టికెట్ పెంచుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. సో వాళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. నిర్మాతలు అడిగిన దాని మీదట, మైత్రి మూవీస్ అడిగిన దాని మీదట తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ చూపించింది హైక్ చేసుకునేందుకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక ఏపీలో కూడా జగన్తో మంచి రిలేషన్ ఉన్న యూవీ క్రియేషన్స్ యొక్క సపోర్ట్ తీసుకుని అక్కడ కూడా తెలంగాణ అంత కాకపోయినా సరే ఒక ₹50 పైగా ఈ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని వాళ్ళు అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ కూడా సానుకూలమైన స్పందనే కూడా వస్తుందని చెప్పేసి ఉంటారు. అవన్నీ కూడా కుదిరితే కనుక ఖచ్చితంగా ఓపెనింగ్ విషయంలో కానీ ఈ సినిమాకు టాక్ పాజిటివ్ వస్తే కనుక ఈ టికెట్ రేట్ హైక్ వల్ల చాలా ఈజీగా 100 కోట్ల వసూళ్ళు అనేవి సాధించడం పెద్ద కష్టమేమి కాదు. అందరూ ఫస్ట్ నుంచి అనుకున్నట్టుగా అన్ని సలార్కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మరొక పక్క డుంకీ సినిమా సంబంధించిన అది కూడా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ రిలీజ్కి దగ్గరికి వచ్చేసరికి ఏదైనా మాస్ యాక్షన్ సినిమాకున్న ఆ క్రేజ్ అనేది వేరు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయినా ఒక ఎంటర్టైన్మెంట్ అయినా సరే ఈ కంపారిజన్లో మాస్ సినిమాకి యాక్షన్ సినిమాలకి ఎక్కువ ఆడియన్స్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో అదే కోణంలో డుంకీ కంటే ఇప్పుడు ఎక్కువ క్రేజ్ పర్టికులర్గా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాల్లో షారుఖ్ ఖాన్ డుంకీ కంటే సలార్ సినిమా కోసం తాము ఎక్కువగా వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి ఈ రకమైన ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు బుక్ మై షో ద్వారా మనం గమనించవచ్చు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ప్రధానంగా షారుఖ్ ఖాన్ సినిమా కోసం నార్త్ వరకు కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ షారుఖ్ ఖాన్ సినిమా ఫస్ట్ డే సలార్ కంటే ముందు వస్తుంది కాబట్టి ముందు తాము ఆ సినిమాను చూస్తామని చెప్పి ఇంట్రెస్ట్తో ఉన్నప్పటికీ కూడా మిగతా సింగిల్ స్క్రీన్ కానీ ఏదైతే మాస్ బీసీ సెంటర్ ఏరియాస్ కానీ కంప్లీట్గా సలార్ సినిమా కోసమే తాము వెయిట్ చేస్తూ ఉన్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం పర్టికులర్గా సినిమా హిట్ అయితే సరిపోదు, 1000 కోట్లు ఖచ్చితంగా కొట్టాల్సిందేనే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్తో వాళ్ళు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు.